హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే హోమ్ మేడ్ మటన్ బిర్యానీ చూపిస్తున్నాను. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ సింపుల్. బిర్యానీ అంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పే ఈ రెసిపీతో మీరు చేశారంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడైతే నేను మటన్ బిర్యానీ చూపిస్తున్నాను. మటన్ మంచిగా జ్యూసీగా అవ్వాలంటే కొంచెం వెనిగర్ అండ్ సాల్ట్ వేసి దాన్ని బాగా మ్యారినేట్ చేసుకున్నాం అనుకోండి, పీస్ అనేది చాలా టెండర్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఇక్కడైతే నేను కొంచెం పుదీనాని వాష్ చేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇదైతే కంప్లీట్ హోమ్ మేడ్ బిర్యానీ. రెస్టారెంట్ స్టైల్ అయితే అస్సలు కాదు. ఇంట్లో మాత్రం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా రెస్టారెంట్ స్టైల్ కూడా ఇంకొకసారి చూపిస్తాను. ఇక్కడ నేనైతే మటన్ ఆల్మోస్ట్ 2.5 kgs తీసుకున్నాను కదా. ఇంకా ఇక్కడైతే ఒక 1/2 kg వరకు పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఒక పెద్ద బంచ్ పుదీనా కూడా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఈ రెండు ఒక బౌల్లో వేసుకొని సపరేట్గా పెట్టేసుకోండి. ఇలా చేస్తే మనకి మసాలా కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది. ఇంకా గ్రేవీ కూడా బాగుంటుంది అనమాట. ముక్కకు అనేది మసాలా పట్టుకుంటుంది. ఇక్కడైతే నేను మన బిర్యానీ మసాలా చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలనేది. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు ఏ బిర్యానీ చేసినా కూడా వేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ ఇలాచి, సాజీరా, నల్ల ఇలాచి, చెక్క, పువ్వు, అనాస పువ్వు, దాని తర్వాత జాజికాయ, జాపత్రి, ఇవన్నీ మసాలాలు తీసుకోవాలి. ఇది ఈ బిర్యానీకనే కాదు, ఏ బిర్యానీకైనా మనం వేసుకోవచ్చు. ఒక్కసారి మిక్సీ పట్టి పెట్టుకున్నామంటే ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను చెప్పిన మసాలాలన్నీ తీసుకున్నాం కదా. ఇందులో జాజికాయ ఇంత పెద్ద ముక్క వేయనవసరం లేదు. అందులో హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు సాజీరా కొంచెం వేసాను కదా, ఇప్పుడు ఇంకొంచెం వేస్తున్నాను. అన్ని మసాలాలు ఉన్నాయి కదా ఇక్కడ, ఇవి వేయించుకోని అవసరం లేదు. మనం డైరెక్ట్గా మిక్సీ పట్టి పొడి చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, హాఫ్ వేస్తే సరిపోతుంది జాజికాయ. ఇంకా చిన్న ఒక మిక్సీ జార్లో వేసేసుకొని వీటిని అన్నిటిని పౌడర్ చేసుకుంటాను. మటన్ బిర్యానీ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనం చాలా టఫ్ అనుకుంటాం, ఎందుకంటే మటన్ ఉడకదేమో, లేదంటే మటన్ అనేది రబ్బర్ లాగా అయిపోతుందేమో, ఆ కన్సిస్టెన్సీ బాగుండదేమో అని చెప్పి చేసుకోము. బట్ మటన్ బిర్యానీ కూడా చాలా ఈజీ, సేమ్ యాజ్ చికెన్. బట్ మ్యారినేషన్ టైం అనేది కొంచెం ఎక్కువ వేస్తే సరిపోతుంది. బిర్యానీ అంటే మనకు మెయిన్గా ఉండాల్సింది ఫ్రైడ్ ఆనియన్సే కదా. ఇక్కడ ఒక 1/2 kg కంటే ఎక్కువ ఆనియన్స్ అయితే మేము తీసేసుకొని వాటిని మంచిగా నిలువుగా కట్ చేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయి. ఇక్కడైతే మేము ఆనియన్స్ అన్నీ ఇంకా వేడివేడిగా నూనెలో వేసేసి వాటిని గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేస్తున్నాము. ఎప్పుడైనా మటన్ అనేది మ్యారినేషన్కి మనం ఒక 4 to 5 hours ఇచ్చామనుకోండి, ఇంకా బిర్యానీ చాలా బాగా అవుతుంది. ముక్కలు కూడా చాలా మెత్తగా, చాలా టెండర్గా కుక్ అవుతాయి. ఇక్కడ చూడండి, మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ అనేవి కూడా. ఇంకా నేనైతే ఇక్కడ అవి తీసేస్తున్నాను. అయితే ఈ రెసిపీ మాత్రం మా డాడీది. మా మమ్మీ అండ్ మా డాడీ అయితే బిర్యానీ స్పెషలిస్ట్. ఇంకా వాళ్ళే చేస్తున్నారు. జస్ట్ నేను వీడియో షూట్ చేసి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంతే. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అయిపోయాయి కదా. ఆ ఆయిల్ కూడా ఉంచుకోండి. ఆ ఆయిలే వాడితే మనకి బిర్యానీ టేస్ట్ వస్తుంది. నార్మల్ ఆయిల్ వాడే కన్నా ఇలా మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇంతకుముందు ఏదైతే మసాలా చేసుకున్నామో అందులో హాఫ్ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మేము చేసేది 2.5 kgs కాబట్టి కొంచెం మసాలా ఎక్కువ వేస్తున్నాను. మీరు ఒకవేళ 1 kg అలా చేసుకుంటే మాత్రం తక్కువ వేసుకోండి. ఇంకా మిగతా మసాలా ఉంటుంది కదా, దాన్ని మనము మళ్ళీ వేరే దానికి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ ఒక పెద్ద 3 spoons అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది ఫ్రెష్గా దంచింది, అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి. మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొన్ని డేస్ అయిన తర్వాత వాడతాం, లేదంటే స్టోర్ బాట్ ఉంటుంది కదా, అది పెట్టుకుంటే అంత టేస్ట్ అయితే రాదు బిర్యానీకి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం ఇంతకుముందే వెనిగర్ అండ్ సాల్ట్ వేసాం కాబట్టి మళ్ళీ సాల్ట్ వేసుకున్న అవసరం లేదు. ఇంతకుముందు ఏదైతే పేస్ట్ చేసుకున్నామో పచ్చిమిర్చి ఇంకా పుదీనా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసేయండి. దాని తర్వాత కొద్దిగా పసుపు. ఈ మసాలాలన్నీ కూడా ముక్కకి బాగా పట్టుకోవాలి, అంతవరకు మనం బాగా కలుపుకోవాలన్నమాట. వెనిగర్ వేసాం కాబట్టి పీస్ కూడా కొంచెం టెండర్ అయిపోతుంది, ఇంకా వాటర్ అనేవి కూడా రిలీజ్ చేసేస్తుంది. సో మనకి ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. పేస్ట్ అంతా కూడా ముక్కలకు బాగా పట్టుకుంటుంది. ఇందులో మీకు కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి, కానీ మేము మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసాము, అందుకని వేయలేదు. ఇంకా మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. ఇక్కడైతే మేము మసాలాలు వేసాం కదా ఇంతకుముందు, కొంచెం మసాలా క్వాంటిటీ ఎక్కువ వేసాం కాబట్టి ఇక్కడ కారం అనేది చూసుకొని వేసుకుంటున్నాము. మీ స్పైస్ లెవెల్కి తగినట్టు చూసి వేసుకుంటే సరిపోతుంది. వన్స్ మసాలాలు అన్నీ ముక్కకు పట్టినాయి అన్న తర్వాతనే పెరిగేసుకోండి. మనం ముందే పెరిగేసామనుకోండి, ఈ మసాలాలు ఏవి కూడా ముక్కకి సరిగా పట్టుకోవు.
అందుకోసమే ఫస్ట్ పెరుగేయకండి, మసాలాలన్నీ వేసుకోండి. మసాలాలన్నీ ముక్కకు పట్టిన తర్వాత మాత్రమే పెరుగేసుకోండి. పెరుగేసుకున్నప్పుడు బాగా కలుపుకోండి. ఇంకా దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అందులో హాఫ్ క్వాంటిటీ మొత్తం ఇందులోనే వేయండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ మంచిగా క్రష్ చేసి వేసుకున్నాం అనుకోండి, పీసెస్కి కూడా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. అందుకోసమే మంచిగా హాఫ్ కంటే ఎక్కువ ఆనియన్స్ మంచిగా ఇలా స్మాష్ చేసుకొని అందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఇంకా ఇక్కడ మేమైతే ఒక 3 లెమన్స్ అనేది స్క్వీజ్ చేస్తున్నాం ఇందులో. ఇలా లెమన్ వేయడం వల్ల కూడా పీస్ అనేది సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి ఒక 3 లెమన్స్ వేసుకొని దీన్ని ఒక 5-6 అవర్స్ మేము మ్యారినేట్ చేసాము. ఒక చిన్న పనొచ్చేసి నేను బయటికెళ్తే ఇదంతా మా మమ్మీ షూట్ చేసింది వీడియో నా మీద ప్రేమతో. సో, వాళ్ళ ఎఫర్ట్స్ ఎంత గ్రేట్ గదా! మనకి ఎక్కడ వీడియో మిస్ అయిపోతదో, ప్రిపరేషన్ అంతా మిస్ అయిపోతదని మా మమ్మీనే ఇంకా తన ఫోన్‌తో షూట్ చేసింది. ఇక్కడైతే మేము ఎసరు పెట్టుకున్నామనమాట బియ్యం ఉడకడానికి. మేము 2½ కేజీస్ మటన్‌కి 2½ కేజీస్ రైస్ ఏసుకున్నాము. ఇంక ఇది అందరికీ తెలిసిందే. వాటర్‌లో మసాలాలన్నీ ఏసుకొని, మంచిగా ఉప్పేసుకొని బాయిల్ అయ్యేంత వరకు ఉంచి, బాయిల్ అయిన తర్వాత ఇందులో రైస్ ఏసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే వాటర్‌లో సాల్ట్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే రైస్‌కి పడుతుంది. ఒకవేళ మనము సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటే మాత్రం మనకి రైస్‌కి అనేది పట్టుకోదు సాల్ట్. సో, చూసి కొంచెం ఎక్కువగా ఉండేటట్టు అయితే సాల్ట్ ఏసుకోండి. ఇంకా మిగతా మసాలాలు మనం ఏవైతే వాడతామో చెక్క, లవంగా అవన్నీ కూడా అందులో ఏసుకొని టేస్ట్ బావుంటుంది. ఇంకా రైస్ కూడా మనకి ఒక 50% మాత్రమే ఉడకాలి. ఎందుకంటే ఇది మటన్ బిర్యానీ గదా! కొంచెం మనకి దమ్‌కి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక 50% రైస్ అనేది కుక్ అయితే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఇంకా పలుకు మీదనే ఉంది కాబట్టి ఇంకా అంతా తీసేసి మనం ఏదైతే ఇంతకుముందు పెట్టుకున్నామో మటన్, ఆ మటన్‌లో ఎయండి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఇంకా ఏంటంటే మటన్‌లో ఆయిల్ కూడా కలపండి. ఇంతకుముందు ఏవైతే మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసామో అందులో ఒక హాఫ్ ఆయిల్ కింద గ్రేవీ పోకుండా ఉంటది అలా ఆయిల్ ఏసుకుంటే. ఒక హాఫ్ ఆయిల్ అయితే ఇందులో ఏసుకోండి. ఇంకొక హాఫ్ పక్కన పెట్టుకోండి. ఇంకా మనకు రైస్ అయితే కుక్ అయిపోయింది కదా! మొత్తం ఇందులో ఏసేయాలి. ఇంకా లేయర్స్ లాగా ఏయడం అవసరం లేదు. ఎందుకంటే మటన్ మనం ఏం ముందు ఉడికించలేదు గదా! అందుకోసమే మటన్ అనేది మొత్తం కిందనే ఉండాలి. రైస్ అనేది కంప్లీట్‌గా పైనే ఉండాలి. మనము లేయర్స్ ఎయ్యట్లేదు. ఓన్లీ కింద ఒక లేయర్ మటన్, ఇంకా పైన మొత్తం గూడా రైసే ఏస్తున్నాము. అలా అయితేనే మనం దమ్‌కి పెట్టినప్పుడు మటన్ అనేది బాగా ఆవిరికి ఉడికిపోతది. అందుకోసమే మనము ఫస్ట్ కింద లేయర్ మాత్రమే మటన్ ఏస్తున్నాం. మిగతా లేయర్స్ మొత్తం రైస్ ఏస్తున్నాము. మీరు 2½ కేజీస్‌కి 2½ కేజీస్ రైస్ ఏసుకోండి. ఇంకా 2 కేజీస్ ఏసుకున్నా గూడా బానే ఉంటుంది. కానీ మేము 2½ కేజీస్ ఏసుకున్నాం ఇక్కడ. ఇలా రైస్ అంతా గూడా ఈక్వల్‌గా అన్ని సైడ్స్ వచ్చేలాగా మంచిగా నీట్‌గా పరుచుకోండి. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఏసుకోండి ఇక్కడ. ఇక్కడ ఇంకా నెయ్యేసుకుంటే బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. మనం నెయ్యేయకపోతే అంత టేస్ట్ అయితే రాదు. ఇక్కడ చూడండి ఒక 5, 6 పెద్ద పెద్ద స్పూన్స్ నెయ్యి మంచిగా చుట్టూతా ఏసుకోవాలి మాడిపోకుండా. ఏసుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర, ఇంకా మనం మీద గార్నిష్ మీకు ఏమేమి ఏయాలనుకుంటే అవన్నీ ఏసుకోవచ్చు. ఇక్కడైతే యెల్లో కలర్ ఫుడ్ కలర్ అనేది పాలల్లో నానబెట్టుకొని ఏసుకుంటే బావుంటది. పాలు బిర్యానీకి ఒక మంచి టేస్ట్ ఇస్తాయి. ఎందుకంటే అన్ని స్పైసెస్ ఏసాం గదా! కొంచెం పాలేస్తే స్మూత్‌నెస్ అనేది టేస్ట్ అనేది బాగా వస్తుంది. కొద్దిగా ఒక చిన్న గ్లాస్ పాలు అక్కడ పైనుంచి ఏసుకుంటే బావుంటుంది. అందులో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. దీని తర్వాత మేమైతే కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ గూడా ఏసామనమాట. అంటే కలర్ వస్తుంది. ఇంకా బిర్యానీ రైస్ గూడా చూడ్డానికి చాలా బావుంటుంది. మీకొద్దనుకుంటే స్కిప్ జేసుకొని ఓన్లీ యెల్లో కలర్ ఏసుకున్నా ఓకే. బట్ మేమైతే కొంచెం యెల్లో, కొంచెం ఆరెంజ్ ఏసాము. దాని తర్వాత పైనుండి కొద్దిగా కొత్తిమీర పెట్టేసి ఇక్కడ చూస్తున్నారు గదా! మీరు ఒక క్లాత్ చుట్టూతా మేము గిన్నెకి పెట్టినామనమాట. అంటే ఆవిరి బయటికి పోకుండా. ఇలా పెట్టామనుకోండి బిర్యానీలో ఉన్న ఆవిరి అనేది బయటికెళ్ళదు. సో, అట్లా పెట్టేసుకొని పైనుండి మూత పెట్టుకొని ఏదైనా ఒక బరువు పెట్టేసుకోండి. అప్పుడు ఆవిరి పోదు. ఇంకా మటన్ గూడా చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. దాని తర్వాత ఒక స్లిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ వరకు మనం పెట్టుకున్నామంటే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. బిర్యానీ మాడిపోవద్దంటే మనము దమ్ ఇచ్చేటప్పుడు కింద ఒక పెంక గానీ, లేదంటే గట్టిగా ఉన్న పెంక ఏదైనా గూడా పెట్టుకుంటే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి బిర్యానీ అనేది మేము ఇలా ప్లేట్‌లోకి తీసి సర్వ్ చేసాము. బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగయింది. మీకు డౌట్ ఉండొచ్చు మటన్ ఉడికిందా లేదా అని. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మటన్ అనేది చాలా సాఫ్ట్‌గా, టెండర్‌గా కుక్ అయింది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.